విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ముందు ప్రచారం చేసుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే కుమారస్వామి చెప్పినటువంటి ఆడియో ఆ రోజునే ప్రైవేట్ చేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో పెట్టి వద్దని చెప్పి తీర్మానించింది, అందుకని ఆగామన్నది. అంతవరకు బాగానే ఉంది, అది ఫోకస్ చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇప్పుడు అనుమానాలు మాకున్నాయంటూ ఏం ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు? స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణం ఏంటి? సొంత ఇనుప గనులు లేవు కాబట్టి ఎక్కువ ధరకు కొనడం వల్ల నష్టాలు వస్తున్నాయి. మొదట విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలి. అనకాపల్లిలో మెట్టల్ స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించేశారు. చాలా చిన్నదైన కర్ణాటక విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం 15,000 కోట్ల ప్యాకేజీ కూడా ప్రకటించారు. కాబట్టి 30,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ నిలదొక్కుంటుంది. అంతేగాని 11,400 కోట్ల ప్యాకేజ్ ఇస్తే గనులు లేక అప్పులు తీరక ఏ విధంగా లాభాల బాట పడుతుంది అంటూ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు డాష్ ఏదన్నట్టు వెనకొడుకోక అట్లాంటిది. ఇక్కడ ఆల్రెడీ గనులకు సంబంధించి కూడా ఒరిస్సాలో దీనికోసం కేటాయించబడినటువంటి గనుల్ని ఆల్రెడీ ఉన్నాయి. అయితే దాన్ని గతంలో సుప్రీంకోర్టు ఆపింది. అందులో ఆల్రెడీ విశాఖ స్టీల్ ప్లాంట్కి 26% వాటా కూడా ఉంది. అయితే అక్కడ పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా గనులు తవ్వారన్నటువంటి కారణంగానే సుప్రీంకోర్టు అక్కడ ఆపింది. ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో వచ్చాక అక్కడ పబ్లిక్ హీరింగ్ కూడా జరిపేసి ఆల్రెడీ గనుల్ని ఓకే చేసేసింది. కాబట్టి భవిష్యత్తులో ఆ గనులు తవ్వుకోవడానికి దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతా ఇంతవరకు అడుగుతున్నటువంటి వైసీపీ వాళ్ళు అడిగేదా, మిగతా వాళ్ళు అడిగేదా, దాని గనుల కేటాయింపు నడుస్తుంది. ఆటోమేటిక్గా లాభాల బాట పట్టడానికి అవకాశం ఉంది. కష్టపడాల్సింది కార్మికులే. దాన్ని మనం సాధ్యమైనంత వరకు పాజిటివ్ జరిగినప్పుడు పాజిటివ్గా చెప్పుకుంటే బాగుంటుంది, కానీ దాన్ని నెగిటివ్గా ప్రచారం చేయాలనుకోవడమే అనవసరం.